ఒకసారి మనం గోదావరి జిల్లాల మార్పులకు సంబంధించి మన రిపోర్టర్ సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సతీష్, చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అలాగే అందరికంటే ముందు 10 టీవీ ఏదైతే గెస్ట్ చేసిందో, ఎలాంటి మార్పులు రాబోతున్నాయని గెస్ట్ చేసిందో 4 రోజుల కిందట సేమ్ అదే లిస్ట్ ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. మరోసారి 10 టీవీ తన ఇంటిగ్రిటీని, తన యాక్యురసీని నిరూపించుకుంది. మనం ఏదైతే చెప్పామో, మీరు ఏవైతే వివరాలు ఇచ్చారో అదే వివరాలకు సంబంధించిన జాబితా ఇప్పుడు మన చేతికి అందింది. అలాగే ఇంకో బ్రేకింగ్ అందుతోంది. ప్రధానంగా అమలాపురం సంబంధించి పినేపి విశ్వరూప్ తనయుడికి మొన్న ఇన్ఛార్జ్గా ప్రకటించారు. మళ్ళీ పినేపి విశ్వరూపే మంత్రి రంగంలో దిగబోతున్నట్టున్నారు. పూర్తి వివరాలు ఏంటి? మార్పులు చేర్పులపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి సతీష్? చూసుకుంటే సతీష్, ఖచ్చితంగా అంటే 10 టీవీ 4 రోజుల క్రితం ఏదైతే చెప్పిందో అదే, అంటే 10 టీవీ 4 రోజుల క్రితం ఏదైతే లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఎక్స్క్లూజివ్గా ఇచ్చిందో అదే లిస్ట్ అయితే మాత్రం ఫైనల్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. 10 టీవీ విశ్లేషణాత్మకమైన ఒక లిస్ట్ని అయితే మాత్రం ప్రకటించింది. ఆ ప్రకటించిన లిస్ట్ ఇప్పుడైతే మాత్రం వాస్తవానికి అయితే మాత్రం వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే కాకినాడ జిల్లా విషయానికి వస్తే కనుక 3 సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలను కూడా మార్పు చేస్తున్నట్టయితే మాత్రం 10 టీవీ చెప్పింది. అందులో భాగంగానే ఇప్పుడు కూడా మంత్రి బొత్స సత్యనారాయణ కూడా అయ్యే లిస్ట్ అయితే మాత్రం ఫైనల్ చేశారు. అయితే జగ్గంపేట నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల చంటిబాబును కాకుండా అదే నియోజకవర్గం నుంచి మాజీ మంత్రిగా చేసిన తోట నరసింహకి అయితే మాత్రం ఫైనల్ చేసినట్టయితే మాత్రం చెప్పారు. అదేవిధంగా పర్వత పూర్ణ చంద్రప్రసాద్ పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే మాజీ ఎమ్మెల్యేగా చేసిన వరుపుల సుబ్బారావుకి ఆ సీట్ అయితే మాత్రం కేటాయించినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా మనం పిఠాపురం విషయానికి వస్తే కనుక ప్రస్తుతం కాకినాడ పార్లమెంట్కి ఎంపీగా ఉన్న వంగ గీతాకి ఆ సీట్ అయితే మాత్రం కేటాయించారు. అయితే పిఠాపురం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండున్ దొరబాబుకి అయితే మాత్రం తప్పించి వంగ గీత కూడా ఈ అవకాశం అయితే మాత్రం ఇచ్చారని కూడా మనం చెప్పుకోవచ్చు సతీష్. అయితే ఈ 3 నియోజకవర్గాల అంటే ఇప్పుడు అధికార పార్టీ వ్యూహం ఏంటనేది ఒక్కసారి కనుక మనం చూస్తే కనుక పిఠాపురం నియోజకవర్గం విషయానికి వస్తే కనుక పిఠాపురం నియోజకవర్గంలో గతంలో వంగ గీత ఎమ్మెల్యేగా చేశారు. అక్కడ మంచి పట్టు ఉండడంతో ప్లస్ సర్వేలు స్థానికంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే పెండున్ దొర్బాకి సర్వేలు అనుకూలంగా ఉండడంతో అంటే కాకినాడ ఎంపీగా కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసిన నేపథ్యంలో పిఠాపురం నుంచి వంగ గీత పోటీ చేస్తే కనుక అది కాపు నియోజకవర్గం కావడంతో ఖచ్చితంగా వంగ గీత గెలిపోయిపో అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆ విధంగా వ్యూహంతో ముందుకు వెళ్ళారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా జగ్గంపేట విషయానికి వస్తే కనుక జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా జ్యోతుల చంటిబాబు ఉన్నారు. చంటిబాబుని తప్పించి మాజీ మంత్రిగా ఉన్న తోట నరసింహంకి అయితే మాత్రం ఇచ్చారు. అక్కడైతే మాత్రం ఖచ్చితంగా గట్టి పోటీ ఉండే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. ఒక పక్కన మాజీ మంత్రిగా తన కుటుంబం తన వర్గీయులు కూడా అక్కడ ఉన్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల చంటిబాబు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మాజీ మంత్రి తోట నరసింహం గెలిపే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం మనం పత్తిపాడు నియోజకవర్గం విషయానికి వస్తే కనుక పత్తిపాడు నియోజకవర్గంలో పర్వత పూర్ణచంద్రప్రసాద్ స్థానంలో వరుపుల సుబ్బారావుకి ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యేగా అదే నియోజకవర్గంలో చేయడం 2 వర్గాలకు సంబంధించి అంటే పర్వత పూర్ణ చంద్రప్రసాద్ కనుక సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా అంబేద్కర్ కోనసీమ జిల్లా విషయానికి వస్తే కనుక రామచంద్రపురం నియోజకవర్గం నుంచి అంటే ఈ నియోజకవర్గం నుంచి అయితే మాత్రం ఎంపీ వర్సెస్ మంత్రి అనే కోణంలో అయితే మాత్రం రాజకీయంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనమైన చర్చ కూడా కొనసాగిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా రాజ్యసభ సభ్యులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్కి అయితే మాత్రం అవకాశం దక్కింది. అదే అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణకి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నుంచి అయితే మాత్రం అవకాశం కూడా కల్పించినట్టయితే తెలుస్తుంది. అయితే రామచంద్రపురం నియోజకవర్గం సంబంధించి పిల్లి బోస్కి గట్టైన పట్టు కూడా ఉంది. అది ప్లస్ ఇటు కాపులు బీసీలకు మధ్య సమన్వయంతో కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో బీసీ విధంగా కాపులు ఈ 2 సామాజిక వర్గాలకు సంబంధించిన నియోజకవర్గంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం పి గన్నవరం విషయానికి వస్తే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ విపర్త వేణుగోపాలకృష్ణకి అయితే మాత్రం ఆ సీటు కేటాయించినట్టయితే తెలుస్తుంది. అంటే కొండేటి చిట్టిబాబు స్థానంలో విపర్తి వేణుగోపాల్ కూడా అవకాశం అయితే మాత్రం వచ్చిందని చెప్పవచ్చు. అయితే ఇంకా వెస్ట్ గోదావరి విషయానికి కనుక వస్తే కనుక అయితే ప్రస్తుతానికి పోలవరానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాలరాజు స్థానంలో అతని సతీమణికి అయితే మాత్రం కేటాయించారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక అధికార పార్టీ మాత్రం
వ్యూహంతో ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. అధికార పార్టీలో గెలుపు కోసం ఎట్టికేలకు గెలిపే జయంగా ముందుకు వెళ్తున్న పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. సతీష్ అమలాపురం సంబంధించి పినేపే విశ్వరూప్ మంత్రిగా ఉన్నారు. ఆయన స్థానంలో ఆయన తనయుడు ఇన్ఛార్జిగా ఉండబోతున్నారని మొన్న ఒక చర్చ కూడా జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి మంత్రే రంగంలో దిగబోతున్నారు అన్న దిశగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తల వాస్తవం ఎంత? అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక అమలాపురంలో అయితే మాత్రం భిన్న రాజకీయ కోణం అయితే మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఒక ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడి నుంచి ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా పినిపే విశ్వరూప్ అయితే మాత్రం ఉన్నారు. అదే స్థానంలో విశ్వరూప్కి కాకుండా తన కొడుకు ఇచ్చేందుకు రంగం అయితే మాత్రం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. అయితే సర్వేల ఆధారంగా విశ్వరూప్కి సరిగా లేని నేపథ్యంలో వాళ్ళ కొడుకు శ్రీకాంత్కి అయితే మాత్రం సీటు దక్కే అవకాశం ఉందని చెప్పి వార్తలు అయితే మాత్రం వచ్చాయి. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్న వైసీపీ నేతలందరూ కూడా శ్రీకాంత్కి సపోర్ట్ చెయ్యనని చెప్పి బహిరంగంగా చెప్పడంతో ఆ విషయంపై ఇంకా సమీక్షలు సర్వేలు కూడా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఇంకా ఆ నియోజకవర్గానికి సంబంధించి క్లారిటీ అయితే మాత్రం అధిష్టానం అయితే మాత్రం ఇవ్వలేదు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం 5 సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పుతో పాటు ఒక మంత్రి స్థానచలనం కూడా చేసింది. 2 ఎంపీలుగా ఉన్న ఇద్దరిని కూడా ఎమ్మెల్యేలుగా అయితే మాత్రం రంగంలోకి దింపుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఉభయ గోదావరి జిల్లాలో అత్యంత కీలకంగా ఉన్న నేపథ్యంలో అధికార పార్టీ మాత్రం వ్యూహంతో ముందుకు సాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సతీష్ కృప మనం చూస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాలు అనేవి ఒక రకంగా డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాల్లో 19, 15 మొత్తం 34 స్థానాలు ఉన్నాయి. అక్కడ ఎక్కడ మెజార్టీ సీట్లు ఎవరు సాధిస్తే వాళ్ళే అధికారంలోకి వస్తారనేది ఒక లెక్క.